13 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని విపక్ష పార్టీలను లేకపోతే ప్రజలను అడిగే సంగతి కాసేపు పక్కన పెట్టండి. ఆ కూటమి పార్టీల కార్యకర్తలను, అంటే బానిసత్వం చేసే కార్యకర్తలను అంటలేను, కనీసం కాస్తంత కామన్ సెన్స్ ఉన్న కార్యకర్తలను ఎవరినైనా అడగండి, వాళ్ళు సమాధానం చెబుతారు ఏ విధంగా ఉంది ఈ పరిపాలన అని. చివరికి కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు రోడ్లెక్కి ఫ్లెక్స్లు పట్టుకుంటూ ఉన్నారు, మా ఎమ్మెల్యే పనితీరు బాగోలేదు, మా ప్రభుత్వ పనితీరు బాగోలేదు అని. తాజాగా కూడా విజయనగరానికి చెందిన తీగల ఆనందరావు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏకంగా కలెక్టర్ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా ఫ్లెక్స్ పట్టుకొని నిలబడ్డారు. కలెక్టర్ కార్యాలయం ముందే. ఇందులో ఏముంది తెలుసా? అంటే ఆయన మొత్తుకుంటూ ఉన్నాం మా ఎమ్మెల్యే గారిని, మా ప్రభుత్వాన్ని, కొంచెం స్కూల్ బాగు చేయండి, మా కాలనీలో ఆసుపత్రి మీద కాసింత దృష్టి పెట్టండి, ఆ పార్కులు మురికి పట్టిపోతూ ఉన్నాయి, కాసింత దృష్టి పెట్టండి అని ప్రజా సంబంధిత విషయాలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోవడం లేదని విజయనగరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి విజయలక్ష్మి గారి పనితీరు బాగోలేదు అని కలెక్టర్ ఆఫీస్ ముందే తీగల ఆనందరావు అనే 28వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త రాజీవ్ నగర్ కాలనీ విజయనగరం నియోజకవర్గం ఫ్లెక్స్ పట్టుకొని ఎలిమెంటరీ స్కూల్ డెవలప్మెంటు రిపేర్స్ నిర్వహించమని చెప్పి అడుగుతూ ఉన్నాం, పట్టించుకోవట్లే. ప్రభుత్వ ఆసుపత్రి మెయింటెనెన్స్ అస్సలు బాగోలేదు, పట్టించుకోమంటున్నాం, పట్టించుకోవట్లే. రాజీవ్ నగర్ కాలనీలో ఉన్న సచివాలయానికి ప్రభుత్వ భవనం కల్పించమని చెప్పి అడుగుతూ ఉన్నాం, పట్టించుకోవట్లే. ఒక రేషన్ డిపో ఏర్పాటు చేయమంటున్నాం, పట్టించుకోవట్లే. డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయమంటున్నాం, పట్టించుకోవట్లే. పార్కులను కాసింత పట్టించుకోండి అంటున్నాం, పట్టించుకోవట్లే. అమ్మవారి కోవెల గోడకు ఆనుకొని ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్థలాన్ని మార్పు చేయమని చెప్పి అడుగుతున్నాం, పట్టించుకోవట్లే. పైపు లైన్లు సరిచేయండి, త్రాగునీరులో పురుగులు వస్తున్నాయి, తాగే నీళ్ళలో పురుగులు వస్తున్నాయట, కాసింత సరిచేయండి. అలాగే వీధి లైట్లు ఎలగడం లేదు, కాసింత దాని మీద దృష్టి పెట్టండి అని అన్ని ప్రజా సంబంధిత విషయాలే, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలే. నేను అందుకే అన్నా, కాసింత కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని అడగండి. ఇలా జెన్యూన్ ఇష్యూస్ని చర్చిస్తారు, జెన్యూన్ ఇష్యూస్ని హైలైట్ చేస్తారు అని చెప్పి పదే చెప్పేది. ఇప్పుడు ఈయన ఏ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరికైనా ఏ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. అభిమానం ముసుగులా బానిసత్వం చేయకూడదు. అదిగో ఇలా సమస్యలను హైలైట్ చేయాలి. నిజంగానే తీగల ఆనందరావు గారు, మీరు అభినందనీయులండి. ఒక పార్టీ కోసం పనిచేశారు, ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రజా సంబంధిత విషయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకపోతే ఈ విధంగా కలెక్టర్ ఆఫీస్ ముందే ఫ్లెక్స్ పట్టుకొని నిలబడడం నిజంగానే మీరు అభినందనీయులు. మీలాగా ఉండాలి అందరూ కూడా.